ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఎలా ఉన్నాయి, దాంట్లో సంబంధించిన వ్యవస్థ ఎలా ఉంటుంది అనే ఉద్దేశం మీద జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు అక్కడ సందర్శించి అక్కడ నిద్ర చేయాలని చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాత్రి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడులో ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో నిద్ర చేశారు. దీనికి సంబంధించిన ప్రిన్సిపాల్ మనతో ఉన్నారు, సురేందర్. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రాత్రి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోచంపాడులోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్లో నిద్ర చేశారు. అసలు ఆ నిద్ర చేసిన సమయంలో మీతో చర్చించిన అంశాలేంటి? నమస్తే సార్, నా పేరు సురేందర్. నేను ఈ కళాశాలకు ప్రిన్సిపల్ని. ఇప్పుడు ప్రభుత్వం మీరు చెప్పిన విధంగా ప్రభుత్వ యొక్క నియమాల నిర్దేశం ప్రకారం, ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి రాజీవ్ గాంధీ హనుమంతు గారు మన కళాశాలను సందర్శించడం జరిగింది. విద్యార్థులతో పాటు ఇక్కడ బస చేయడం కూడా జరిగింది. సార్ నిన్న సాయంత్రం, అంటే శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వచ్చారు సార్. అప్పటికి పిల్లలు డైనింగ్ హాల్లో భోజనం చేసి అప్పుడున్నారు. సారు డైనింగ్ హాలు, ఆ తర్వాత మన ఆఫీస్ రూమ్లోకి వచ్చి నాతో పాటు చర్చించి, అంటే ఇక్కడ స్టాఫ్ విషయంలో, తర్వాత ఇక్కడ స్ట్రెంత్ విషయంలో, తర్వాత మిగతా అన్ని విషయాల గురించి సారు సమాధానాలు, అంటే ప్రశ్నలు అడగడం జరిగింది. నేను సమాధానాలు చెప్పాను. ముఖ్యంగా ఈ కళాశాలలో సార్ మనకు 640 మంది అలాటెడ్ స్ట్రెంత్ ఉన్నారు. నిన్నటి రోజు 599 మన ఆన్ రోల్, అంటే మనకు రిజిస్టర్ అయినటువంటి సంఖ్య. అందులో 575 మంది నిన్న ప్రెజెంట్ ఉన్నారు సార్. చాలా సంతృప్తి వ్యక్తం చేసిండు, అంటే ఎక్కువ శాతం హాజరు ఉన్నందుకు. అలాగే సారు పిల్లలతో పాటు రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు పిల్లలతో పాటు మాట్లాడారు. క్లాస్ రూమ్లలోకి వెళ్ళి వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి గురించి సమాధానాలు రాబట్టుకున్నారు. అలాగే మా మెడికల్కి వాళ్ళకి ఇచ్చేటువంటి వాటి గురించి సమాధానాలు రాబట్టుకున్నారు. ఆ తర్వాత 11 గంటల ప్రాంతంలో సారు ఇంటర్మీడియట్ పిల్లలతో కలిపి వాళ్ళ డార్మెంటరీ లోపలనే నిద్రపోయారు. తర్వాత మేము కూడా సార్ ఉన్నారు కాబట్టి మేము యాక్చువల్గా సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ ఇక్కడికి వస్తారని. నిన్న సాయంత్రం మా రొటీన్ విధుల్లో భాగంగా మేము పిల్లలకు అన్నం పెట్టిస్తున్నప్పుడు సడన్గా రావడం జరిగింది. ఈవెన్ ఎంఆర్ఓ సార్ కూడా అప్పుడే ముందు వచ్చి సార్ ఇప్పుడే వస్తుండ్రు అన్నట్టు, సార్ కూడా ఇన్ఫర్మేషన్ లేదట. సో డైరెక్ట్గా రావడం జరిగింది. ఇవన్నీ పరిశీలించారు. తర్వాత డార్మెటరీస్ పరిశీలించారు. మిగతా అన్నీ కూడా సార్ పరిశీలించారు. నేను సార్ దృష్టికి కూడా అంటే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులు ఎలా ఉన్నాయి అడిగినప్పుడు నేను చెప్పాను, సార్ ప్రభుత్వం కానీ మన సొసైటీ అధికారులు కానీ ఇచ్చేటువంటి వసతులు చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న అంటే ఎక్కువ మంది పిల్లలు ఉండటం మూలంగా కొద్దిగా డార్మెంటరీస్ కొంచెం అంటే ఇరుకుగా అనిపిస్తున్నటువంటి విషయాన్ని నేను సార్ దృష్టికి కూడా తీసుకుపోయాను. సారు త్వరలో వీటి పరిష్కారం కనుక్కుందాం అన్నట్టు చెప్పారు. సహకరిస్తానని కూడా సార్ ఎప్పుడు చెప్పారు. తర్వాత మిగతా మాకు వాటర్ విషయంలో కానీ, పిల్లలకు గ్రౌండ్ యాక్టివిటీస్ విషయంలో కానీ నిజానికి మా దగ్గర ఏం పెద్ద సమస్యలు లేవు. ఇలాంటి చిన్న సమస్యలు ఉంటే కొంచెం వర్షానికి ఎక్కడన్నా లీకేజెస్ ఉంటేనే సార్, వైరింగ్ కొంచెం అక్కడికి ప్రాబ్లం ఉందంటే అలాంటి నా దృష్టికి తీసుకురండి, నేను మీకు సహకరిస్తానని సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ మేజర్గా ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి కానీ అధికారుల యొక్క సహాయం, ముఖ్యంగా పత్రికా విలేకరుల యొక్క సహాయం మాకు ఎప్పుడు ఉంటున్నాయి సార్. వాళ్ళ వల్లనే మేము ఇంత అంటే ఇది చూపించగలుగుతున్నాం. సో ఇది ఎప్పటికి కూడా కొనసాగాలని అనుకుంటున్నాం సార్. అంటే పిల్లలను దృష్టిలో పెట్టుకొని చిన్న సమస్యలు ఒకవేళ ఉన్నా, అంటే పిల్లల దృష్టిలో పెట్టుకొని మాకు సహకారం అంటే మేము వాటిని కూడా పెద్ద సమస్యగా చూడడం సార్. మేము వాళ్ళ అభివృద్ధికి మేము ఎల్లవేళలా కృషి చేస్తుంటామని మీతో. అయితే సార్ ముఖ్యంగా చెప్పండి, 600 పైగా స్టూడెంట్స్ ఇందులో ఎన్రోల్ అయింది ఉంటున్నారు. సుమారుగా 570 పైగా ఇక్కడ విద్యార్థులు ప్రతిరోజు, అంటే ఒక రెక్క తక్కువ అయినా కానీ ప్రతిరోజు ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉంటారు. వారందరికీ భోజన వసతులు, ఉదయం జిల్లా కలెక్టర్ గారు భోజనానికి సంబంధించి ఏదైతే కూరగాయలు తెచ్చిన బండిని సందర్శించి అక్కడ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. అసలు ఆ అడిగి తెలుసుకున్న సమయంలో ఆ కూరగాయలకు సంబంధించి ధరలు పెరిగినప్పుడు, హెచ్చు తగ్గులు అయినప్పుడు వాటిని కూడా అడిగినట్లు సమాచారం. అయితే ఎలా వారి అందరినీ జిల్లా కలెక్టర్ దృష్టికి అంతా ఎలా వెళ్ళింది, అసలు వారిని అడగాల్సిన పరిస్థితి అంటే ఏ సందర్భంలో అడిగాడు సార్? అది సారు అంటే నిద్రలో బస చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో
ఉదయం ఇట్లా పిల్లలతో పాటు జాగింగ్ చేస్తున్నటువంటి సమయంలో మాకు రోజు వచ్చే కార్యక్రమంలో భాగంగా వెహికల్ రావడం జరిగింది సార్. అందులో ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. అది వచ్చింది ఏం వెహికల్ అని అడిగితే అది వెజిటేబుల్ సప్లైస్ సార్ అని చెప్పాను. ఇమీడియట్గా అక్కడికి పోయి అతన్ని మీరెవరు, మీరు ఎట్లా చేస్తారు, మీ కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని సమాధానం అడగడం జరిగింది. కూరగాయలను కూడా పరిశీలించారు సార్. సారు చాలా సంతృప్తి వ్యక్తం చేసింది సార్. ఆ టెండరర్ను కూడా మరి మీకు లాభం ఉంటుందా అని అడిగాడు. పర్లేదు సార్, మాకు మంచి రేట్ వచ్చిందని సార్ చెప్పారు. ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. అయితే ముఖ్యంగా పిల్లలతో పాటు ఉదయం జాగింగ్ చేసినప్పుడు ఖోఖో ఆడిపించిన ఘటన కూడా మనం ఉదయం చూసాము. సారు ఎంత యాక్టివ్గా కూడా సారు వాళ్ళతో పాటు పిల్లలతో కలిసిమెలిసి ఆడుకున్న పరిస్థితి. ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆ స్థాయిలో ఉంటారా అని ఎప్పుడు మీరు అంత పిల్లలతో కలిసి ఉంటారని ఎప్పుడు ఊహించారా? ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్. అసలు నేను జిల్లా కలెక్టర్ గారు అంత ఫ్రెండ్లీగా అంత ఫ్రీగా ఉంటారు అని మేము అనుకోలేదు సార్. అది ఎందుకో కానీ అంటే మాలో ఉన్నటువంటి అంటే మేము చేస్తున్నటువంటి పనులకు మేము కూడా చాలా ధైర్యంగా ఉన్నాం సార్. అంటే కలెక్టర్ సార్ వచ్చినా పర్వాలేదు, మేము అన్నీ చూపించగలమని మేము కూడా సార్తో ఫ్రెండ్లీగానే ఉన్నాం. సార్ అయితే చాలా సింపుల్గా ఫ్రెండ్లీగా అన్నీ అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ అన్నీ అడిగి తెలుసుకున్నారు, అన్నీ పరిశీలించారు. కానీ మేము సార్ అట్లా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కానీ ఇప్పుడు సార్ని చూసిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఓహో ఇలా ఉంటారా అని అనిపించింది సార్. నిజానికి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు సార్. అయితే ఈ గురుకుల పాఠశాల ఎప్పుడు ప్రారంభమైందంటే అంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి? తెలంగాణలో మొట్టమొదటిగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఎన్ని గురుకుల పాఠశాలలు ఉండే, ఇప్పటి ఎన్ని అయ్యాయి? మీకేమైనా సమాచారం ఉందా సార్? నాకు తెలిసినంత వరకు ఇది పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు సార్ 1972 సంవత్సరం లోపల ఈ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సంస్థ అని ఒకటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది సార్. అండర్ కంట్రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. అప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3 స్కూళ్ళతో ప్రారంభమైంది సార్ ఇది. కానీ ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత 1983లో ప్రతి జిల్లాకు 2 పాఠశాలలు ఏర్పాటు చేశారు సార్. ఒకటి బాయ్స్కి, ఒకటి గర్ల్స్కి. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ ప్రతి జిల్లాల్లో కూడా దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే సొసైటీ కింద దాదాపు ఒక 500 స్కూల్స్ వరకు అయినాయి సార్. ఆ తర్వాత మళ్ళీ క్రమక్రమంగా అంటే రోజులు మారుతున్నటువంటి క్రమం లోపల ప్రభుత్వాలు నిర్ణయం మేరకు ఇందులో నుంచి చాలా సంస్థలు డివైడ్ అయిపోయినాయి సార్. అంటే వెల్ఫేర్ సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇందులోకి వెళ్ళి విడదీసుకొని వాళ్ళు సంస్థ ద్వారా నడిపించుకుంటున్నారు. ఆ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ వాళ్ళు వాళ్ళ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నడిపించుకుంటున్నారు. ఎంజేపీ అని బీసీల కొరకు ఒక సొసైటీ ఏర్పడింది సార్. వాళ్ళు బీసీల కొరకు, మైనార్టీల కొరకు ఒక సొసైటీ ఏర్పడింది సార్. వాళ్ళు మైనార్టీ స్కూల్స్ నడిపించుకుంటున్నారు. ప్రస్తుతం మనదొక ఈ సొసైటీ కింద అంటే ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఉన్న సొసైటీ కాబట్టి ఇందులో ప్రస్తుతం 37 ఉన్నాయి సార్ సంస్థలు. అందులో 35 ఏమో పాఠశాలలు, 2 ఏమో కళాశాలలు. అయితే ఈ 35 కూడా అప్గ్రేడెడ్ కళాశాలగా మళ్ళీ మార్చింది సార్ ప్రభుత్వం. అంటే చాలామందికి విద్య మాత్రం ప్రభుత్వం అందించేటువంటి భాగంలో వీటిని కూడా 35 కళాశాలను అప్గ్రేడ్ చేసి చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యను అందిస్తుంది సార్. అయితే సార్ ముఖ్యంగా చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇవి ఎన్ని ఉన్నాయి? పోచంపల్లిలో 2 ఉన్నాయి, మిగతా ఇంకా 2 ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 ఏమో అన్నట్లు సార్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ప్రస్తుతానికి 4 ఉన్నాయి సార్. ఓకే. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కింద 3 ఉన్నాయి. పోచంపల్లిలో ఇప్పుడు మాది బాయ్స్, మా పక్కకే ఉన్నటువంటిది పోచంపాడు గర్ల్స్. ఆ తర్వాత ఎడపల్లిలో ఉన్నటువంటిది గర్ల్స్. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అంటే ఇప్పుడు కామారెడ్డి జిల్లా కింద వచ్చేటువంటి మద్దునూరులో బాయ్స్. ఇవి 4 మన సంస్థ కింద పనిచేస్తున్నాయి సార్. అయితే సార్ మీ పాఠశాలలో ప్రతి సంవత్సరం 10th బ్యాచ్ కానీ అదే ఇంటర్మీడియట్ సంబంధించి ఎంత ర్యాంకు వచ్చిన వాళ్ళు పిల్లలు ఉంటారు? 10/10 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు? అంటే ఈ స్కూల్లో ఎంతోమంది ఉన్నత చదువులు చదివి అబ్రాడ్ వెళ్ళి వైద్యం అందించే స్థాయికి వచ్చిన పరిస్థితులు ఈ పోచంపాడు రెసిడెన్షియల్ పాఠశాలని పెద్దగా గొప్పలు చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి మీరు వచ్చిన తర్వాత మీకున్న సమాచారం మేరకు అంటే 10/10 వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు సార్? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 10/10 మా దగ్గర 8 మందికి రావడం జరిగింది సార్. ఓకే. 100% రిజల్ట్. అసలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా ఫెయిల్యూర్స్ అనేది లేదు సార్. 100% రిజల్ట్తో మేము ఎప్పుడు కూడా ముందుంటున్నాం సార్. తర్వాత ఈ సంస్థలో చదివినటువంటి వాళ్ళు అంటే ఈ స్కూల్తో నాకు పెద్ద అనుబంధం ఎక్కువ లేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలామంది అబ్రాడ్లో చాలామంది సెటిల్ అయ్యారు సార్. రోహిదాస్ అని తర్వాత చాలామంది సెటిల్ అయ్యారు సార్. ఈ మధ్యనే వాళ్ళు మన స్కూల్కు ఇండియా వచ్చినప్పుడు మన స్కూల్కి ప్రత్యేకంగా సందర్శించి
నేతికుంట రఘు అనేటువంటి ఎన్ఆర్ఐ సార్ మనకు ఒక 12 లక్షలతో ఒక 2 రూమ్లు కూడా ఇచ్చారు సార్. తర్వాత ఒక 20 డేస్ బ్యాక్ సవీన్ కుమార్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చి 1,70,000 రూపాయల ఆర్ఓ ప్లాంట్ను కూడా మనకు అక్కడ మేము ఫిట్ చేసినాం సార్ 20 డేస్ బ్యాక్. ఇట్లా మన నిజామాబాద్ జిల్లాలో కూడా దాదాపు నాకు తెలిసి పేర్లు సరిగా నాకు గుర్తులేవు సార్. ఒక 10 మంది వరకు డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ మంత్లీ వన్సో లేకపోతే ట్వైసో ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పిల్లలకు ఉచిత వైద్య సేవ కూడా అందిస్తారు సార్ మాకు. అంటే ఇంకా మా సంస్థ తరఫున చెప్పాలంటే సార్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. ఉదాహరణకు చెప్పాలంటే రామకృష్ణారావు సార్ గారు మన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు, తర్వాత ఇంతకుముందు పనిచేసిన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా మా సంస్థకు సంబంధించినటువంటి విద్యార్థి సార్. ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెక్రటరీ సార్ బుర్రా వెంకటేశం సార్ గారు కూడా మా సంస్థ సర్వేల నుంచి వచ్చినటువంటి వాళ్ళే సార్. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు దాదాపు ఐఏఎస్ ఆఫీసర్లు, నాకు అందరి పేర్లు ఇంకా గుర్తులేకపోయినా దాదాపు ఒక 10 మంది వరకు ఇంకా ఎక్కువనే ఉంటారు సార్. అయితే మీకు చివరిగా ఇక్కడ ఉన్న సమస్యలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ముఖ్యంగా అతి ముఖ్యమైన సమస్య అంటే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏమైనా అవసరం ఉన్నాయి చెప్పగలుగుతారా? చెప్పాను సార్, నేను కలెక్టర్ గారితో కూడా చెప్పాను. ఏంటంటే ఇది యాక్చువల్గా మనం అంటే 320 మంది కొరకు స్థాపించుకున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. అయితే ప్రభుత్వాలు పేద విద్యార్థులకు విద్యను అందించాలంటే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఇంటర్మీడియట్ కూడా ఇందులో తీయడం జరిగింది సార్. ఇప్పుడు ఇది 640 మంది కొరకు మాకు ఈ వసతి ఇవ్వాలి. అయితే మేము ప్రస్తుతం మాకు ప్రతి సంవత్సరం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది కాబట్టి అది వచ్చే వరకు మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఎక్కడంటే ముఖ్యంగా డార్మెంటరీస్ దగ్గర మేము ఈ కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళినాం. దాని త్వరలో మనం పరిష్కరిద్దామని సారు స్పందించారు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూడొచ్చు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 37 ఉన్నాయి. ఇవి కేవలం రాష్ట్ర విద్యాశాఖ కంట్రోల్లోనే పనిచేస్తాయి. కానీ జిల్లాకు సంబంధించి డిఓ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఇలాంటి పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 1972లో పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో 3 తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 3 పాఠశాలలు ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏదైతే తెలంగాణ గురుకుల పాఠశాలలు అందులో భాగంగా ఇంటర్మీడియట్ ఉండే విధంగా కూడా అప్పుడు ఏర్పాటు చేసి తదనంతరం రాను మొత్తంగా 37 పాఠశాలలు ఇంటర్మీడియట్ వరకు కూడా అన్ని పాఠశాలలు అప్గ్రేడ్ అయ్యాయి. పేద ప్రజలకు విద్యను అందించే దిశగా ఈ పాఠశాలలు పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఈ ఏదైతే పోచంపాల్లో ఉన్న గురుకుల పాఠశాలలో ఎంతోమంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రెసిడెన్షియల్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ప్రత్యేకంగా విద్యను మంచిగా అందించాలనే ఉద్దేశం మీద నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారము జిల్లా కలెక్టర్ ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు నిద్ర చేయాలన్న నేపథ్యంలో దానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాత్రి నిద్ర చేశారు. ఇక్కడ ఉన్న సమస్యలు వారికి ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. దానికి అంతకు సంబంధించి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పి ఈ పాఠశాలకు సంబంధించిన సురేందర్ ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వము ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు ముందుకు సాగే విధంగా మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఈ పాఠశాలలో 600 పైగా విద్యార్థులు చదువుతున్నారు దీనికి సరిపడా వసతులు కల్పించే దిశగా జిల్లా కలెక్టర్ అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తారని కోరుతున్నామని చెప్పి పాఠశాల ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇలాంటి పేద ప్రజలకు విద్యను అందించే బడులు బాగు చేస్తే బాగుంటుంది. పేద ప్రజలకు మరింత విద్యను అందించే దిశగా ముందుకెళ్తామని చెప్తున్నారు. ప్రభుత్వ బడుల్లో ఎలా ఉన్నాయనే ఉద్దేశం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాత్రి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇక్కడే నిద్ర చేశారు. ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాత్రి మీ పాఠశాలలో తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల పోచంపాల్లో మీతో పాటు నిద్రపోయారు. అసలు సార్ మిమ్మల్ని రాత్రి ఏమేమి అడిగారు? రాత్రి సార్ గారు వచ్చి మా క్లాస్కు తిరిగి మా చదువు విషయంలో కానీ మరియు మాకు ఎట్లాంటి తిండి పెడుతుర్రో దాని గురించి ఆరాటం చేయడం జరిగింది. ఎంతో సంతోషకరం. మరియు ఇలానే మా గురించి ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో అధికారులను సందర్శించాలి, జిల్లా స్థాయి కలెక్టర్లు అక్కడ ఉండి నిద్రపోవాలి, అలా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. అందులో భాగంగానే మీ పాఠశాలకు రాత్రి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వచ్చారు. వచ్చిన క్రమంలో మీతో చర్చించారు. ఇంకా మిగతా విషయాలు స్టడే కాదు ఒకటి, ఇక్కడ మిగతా అంశాలు భోజనం ఎలా పెడుతున్నారు దాన్ని అన్ని అడిగారా? అడిగారు సార్. ఏమేమి పెడుతున్నారు మీకు భోజనం రోజు?
మా సార్ రోజువారీగా ఏమేమి ఉంటుంది? సోమవారం, మంగళవారం, బుధవారం, వెనస్డే చికెన్, పూరి టిఫిన్లు మంచిగానే పెడతారు సార్. సో కూర మంచిగానే అన్నీ మంచిగానే పెడతారు, పెరుగు మెరుగు అట్లా అన్నీ పెడతారు. అంటే మీ పాఠశాలలో ఆటలు ఆడిపించేందుకు పీఈటీలు కానీ దీనికి సరిపడా విద్యార్థులు 600 పైగా మీరు అందరూ ఉంటారు ఇక్కడ. మీకు సరిపడా వసతులు ఉన్నాయని అడిగారు? అడిగాడు సార్, పరిశీలించాడు కూడా. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. చెప్పండి, మీరు చెప్పండి. ఈ పాఠశాలలో కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏం విషయాలు మీతో చర్చించారు? ఎక్కంటే మా మొత్తం క్లాసులు తిరిగి అందరి గురించి స్టడీ గురించి తెలుసుకున్నారు సార్. ఎవరు మెటీరియల్ వాడకూడదు, టెక్స్ట్ బుక్లే వాడాలని అందరినీ గట్టిగా అడిగారు సార్. మొత్తం సరౌండింగ్ మొత్తం తిరిగి పరిస్థితులు ఎట్లున్నాయి, మన పాములు గేమ్ వస్తాయా అది చెక్ చేయండి సార్. మొత్తం బాత్రూమ్లు, డైనింగ్ హాల్ అన్నీ చెక్ చేయండి సార్. చెక్ చేసిండా? డైనింగ్ హాల్లో భోజనం సంగతి చూసిండా అప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు? అప్పుడు లేదు సార్. అంటే మీరు మీతో ఏమన్నా అన్నారా భోజనం ఎలా పెడుతురు అని అడిగిందా? అడిగింది సార్. అందరం మంచిగా పెట్టినాం సార్. మంచిగానే పెడుతురా? మంచిగా పెడతారు సార్. ఇప్పుడు అంటే సార్ వచ్చిన సందర్భంలో కాకుండా రోజువారీగా బాగానే ఉంటుందా? రోజువారీ బాగానే ఉంటుంది. ఓకే, మీరు చెప్పండి. స్కూల్లో కలెక్టర్ అయితే వచ్చారు, మీరు ఎప్పుడైనా ఊహించారా జిల్లా కలెక్టర్ ఇక్కడికి వస్తారని చెప్పి? అసలు ఊహించలేదు. అంటే వచ్చిన దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. అంటే మీ పాఠశాలకు వచ్చి మీతో మాట్లాడేందుక? చెప్పు. అంటే ఆయన మా పాఠశాలకు వచ్చిందని మేము అనుకోలేము, అంత సడన్గా వచ్చేసింది కదా, మేము సడన్గా వచ్చిందని కూడా ఊహించలేము అసలు. వచ్చి మాతో పక్కగా పండుకున్నాడు, మాతో టైం స్పెండ్ చేసింది కొంచెం. అంటే ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టరు, జిల్లాకు సంబంధించిన ప్రథమ పౌరుడు మీ పక్కన పడుకున్నాడు మీతో పాటు, అంటే మీరు ఎంత గర్వంగా ఫీల్ అయ్యారు? అంటే అది సంతోషం చెప్పలేము. అంతేనా? ఆయన పెద్ద కలెక్టర్ వచ్చి మా పక్క పండుకున్నా అంటే మనం అసలు చెప్పలేము కదా. అంటే మీరు కూడా అనుకున్నారా మేము ఎప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలని? అనుకున్నాం కానీ ఆయన సార్ రాత్రి వచ్చినప్పుడు అనుకున్నారా? అనుకున్నామండి. మీరు ఇప్పుడు గోల్ అదేనా మీది? అదే గోల్ అండి. ఓకే, మొత్తంగా చూడొచ్చు, తెలంగాణలో ప్రభుత్వ బడులు బాగు చేయాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారం జిల్లా స్థాయిలో ఏదైతే తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల ఎక్కడైతే ఉన్నాయో వాటిలో నిద్ర చేయాలి, పాఠశాల వసతులు అడిగి తెలుసుకోవాలి, వారికి భోజన వసతులు ఎలా పెడుతున్నారు దానికి అంతకు సంబంధించి అడిగి తెలుసుకున్నప్పుడు పిల్లలు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాం. మేము కూడా మా పక్కన జిల్లా కలెక్టర్ వచ్చి పడుకుంటారా అని మేము అనుకున్నాం, కానీ మా పక్కన వచ్చి పడుకున్నప్పుడు మేము సంతోషంగా ఫీల్ అయ్యాం. మేము కూడా ఐఏఎస్ కావాలనే సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.